మీ ఉద్దేశంలో గోల్డ్, స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్ ఇందులో దేంట్లో ఎక్కువ పెట్టుబడి పెడితే మనకు లాభం వస్తుంది అంటారు? ఎందులో పెట్టుబడి పెట్టినా లాభం వస్తుందమ్మా. అయితే ఇప్పుడు షేర్ మార్కెట్ అంటున్నారు మీరు. షేర్ మార్కెట్లో అనుభవం ఉందా, నీకు అవగాహన ఉందా, నాలెడ్జ్ ఉందా? లేకుండా ప్రతి సెకండ్కి మారిపోతుంది షేర్ మార్కెట్. మొన్న ట్రంప్ గారు ప్రెసిడెంట్గా ఎన్నికై రిజల్ట్స్ వచ్చిన రోజు గోల్డ్ మార్కెట్ షేర్ రెండు పడిపోయాయి. ఎవరు ఊహించలేదు కదా. సో స్టాక్ మార్కెట్లో ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది, రిస్క్ కూడా అంతే ఉంటుంది. ఇప్పుడు మాకు తెలిసిన మిత్రులు చాలా ఉన్నారు. ఒక 5 కోట్లు పెట్టారు ఒక 10 years బ్యాక్, ఈరోజు 20 కోట్లు అయింది. మన క్రాష్లో 12-13 కోట్లు ఎగిరిపోయింది ఒకేసారి. 20 కోట్లు కాస్త 6-7 కోట్లకి అయిపోయింది. అంటే నువ్వు 13 crores పోయిందంటే మనకు హార్ట్ అటాక్ ఒకటే రావాలి, ఇంకేం ఉండదు. సో షేర్ మార్కెట్లో గుడ్ ఉంది, బ్యాడ్ ఉంది. ఎందులో ఇన్వెస్ట్ చేసుకోండి. మ్యూచువల్ ఫండ్స్ ఉంది. అట్లనే మీరు గోల్డ్ అడిగారు. గోల్డ్ అడిగినప్పుడు గోల్డ్ కూడా ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ గత 10-20-30 సంవత్సరాలు హిస్టరీ చూడాలి. హిస్టరీ చూస్తే దాన్ని బట్టి గ్రోత్ ఎంత ఉంది అనేది మనకు తెలుస్తుంది. 1993లో 4,500 తులం 24 క్యారెట్ బంగారం ఉండేది. అది తీసుకెళ్ళి 2012-11లో 28,000 అయింది. ఎన్ని సంవత్సరాలకి? 1993 and 2012, ఆల్మోస్ట్ 20 years. అవును సార్. ఆల్మోస్ట్ 7 + 19 20 years ఎంత పెరిగింది చూడాలి. ఇప్పుడు కరోనా టైంలో 50,000 అయినట్టుంది. తర్వాత కరోనా 2 సంవత్సరాలు ఉన్నప్పుడు బాగా ఒక 6-10,000 తగ్గింది. మళ్ళీ తర్వాత కంటిన్యూగా పెరిగింది. మళ్ళీ మొన్న ఒక 15 రోజుల నుండి తగ్గుతుంది. అవును, 82,500కి వెళ్ళింది 24 క్యారెట్, ఇప్పుడు 77,000కి వచ్చేసింది. అట్లనే 22 క్యారెట్ అనేది 75,000 దాకా వెళ్ళింది, ఇప్పుడు అది మామూలుగా 71-72కి వచ్చింది. సో 1996-2000 ప్రాంతంలో వరుసగా 6 సంవత్సరాలు గోల్డ్ రేట్ తగ్గిపోయింది. సో షేర్ మార్కెట్ కొద్దిగా బెటర్ అంటారు. షేర్ మార్కెట్ ఈజ్ గుడ్, మ్యూచువల్ ఫండ్స్ ఈజ్ గుడ్, బట్ గోల్డ్ ఈజ్ ఆల్వేస్. ఇందులో గోల్డ్లో కూడా మీరు 24 క్యారెట్ కొనుక్కోవాలా, 22 క్యారెట్ కొనుక్కో, దాన్ని సపరేట్ ఎపిసోడ్ చేద్దాం. చాలా మంది అడుగుతున్నారు 24కి తేడా ఏంటి, 22కి తేడా ఏంటి. అట్లనే మీకు 20,000కి తులం బంగారం కొనుక్కున్నారు ఎప్పుడన్నా? సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది 20,000కి తులం బంగారం. ఇప్పుడు అంటే క్యారెట్ తక్కువ, 9 క్యారెట్. సో క్యారెట్ బట్టి రేటు, ప్యూరిటీ ఆఫ్ ద గోల్డ్ మారిపోతుంది. కమింగ్ టు రియల్ ఎస్టేట్, నాకు తెలిసినంత వరకు 99.9% రియల్ ఎస్టేట్ ఇప్పుడు పెరుగుదలే కానీ తగ్గుదల, స్టాండర్డ్ అవుతుంది కానీ తగ్గదు. సో నేను చెప్తాను మీకు ఎగ్జాంపుల్. మురళీమోహన్ గారు మన కొండాపూర్లో గూగుల్ ఆఫీస్ ముందు జేబేరీ ఎన్క్లేవ్ అని ఉంది. 750 రూపాయలకి 1995లో 6లో అమ్మారు. ఈరోజు 2,50,000 ఎందుకు గజం, 750 రూపాయలది. సో గోల్డ్ ఎన్ని రెట్లు పెరిగింది, స్టాక్ మార్కెట్ ఎన్ని రెట్లు పెరిగింది, రియల్ ఎస్టేట్ ఎన్ని పెరిగింది చూసుకుంటే మీకే ఆన్సర్ ఉంటుంది.